అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః యోగాచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. కచ్చిన్నో భయ విభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి. అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి. ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్య శేషతః. త్వదన్యః సంశయః స్యాస్య ఛేత్తా నహ్యుపపద్యతే. కానీ ఓ గురురాజా, నా మనస్సునందు సహజముగానే ఒక శంక కలుగుచున్నది. దానికి సమాధానము చెప్పగల సామర్థ్యము నీలో తప్ప మరెవరి యందునూ లేదు. కావున ఓ గోవిందా, నీవు నా ఈ సంశయమును నివారణ చెయ్యుము. ఒక పురుషుడు కలడనుకునుము, అతనికి యోగ సాధనోపాయము తెలియదు. అయినప్పటికీ అతడు చాలా శ్రద్ధతో మోక్ష పదవిని పొందుటకై ప్రయత్నించెను. అతడు ఇంద్రియముల గ్రామమును విడిచి ఆత్మస్వరూపమునడి మార్గమున గల ప్రదేశమున చేరు తలంపుతో శ్రద్ధయనడి మార్గమును పట్టెను. కానీ అతనికి ఆత్మస్వరూపము ప్రాప్తించలేదు. వెనుకకు మరలజాలకపోయెను. ఈ విధముగా అతడు మధ్యన పడియుండెను. ఇంతలో అతని ఆయువనడి సూర్యుడు అస్తమించెను. ఆ కాలమునందు మేఘపు తునకలు వచ్చుచూ పోవుచుండునే కాని వర్షించుట మాత్రమూ జరుగుటలేదు అనునటుల ఈ పురుషుడు కూడా రెంటికి దూరమగుచున్నాడు. దీనికి కారణము అతనికి ఆత్మస్వరూప ప్రాప్తియు లేదు, తన శ్రద్ధాబలమున ఇంద్రియ సుఖములను పరిత్యజించి ఉన్నాడు. అందుచే వాటి వలన కూడా వంచింపబడినాడు. ఈ రీతిని అతడు శ్రద్ధయనడి తిరుగుడులో పడి రెండు వైపులా పోవును, ఇటూ కాదు అటూ కాదు. ఇట్టి మానవుని గతి ఏమగును? శ్రీ భగవానువాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీకృష్ణుడు చెప్పెను, ఓ పార్థ, మోక్ష సుఖ విషయమును గురించి మనస్సునందు శ్రద్ధ గల వారికి మోక్షము తప్ప మరేమి సిద్ధించును? కానీ ఇట్టి స్థితిలో ఒక విషయము జరుగును. అదేదనా అతడు మధ్యనే ఆగిపోయి వికలుడు కావలెనా అని. కానీ ఆ వికలత్వమునందు కూడా దేవతలకు కూడా త్వరగా లభించని సుఖమున్నది. ఆ పురుషుడు అభ్యాస మార్గమున ఆరంభ సమయమునందు వలనే ముందుకు పోవచ్చు ఉన్నచో అతడు నిశ్చయముగా ఆయువనడి సూర్యుడు అస్తమించక పూర్వమే జీవితమనడి పగలు ఉండగానే సోహం సిద్ధి స్థానము వరకు తప్పక చేరును. కానీ అతని యందు ఇంత అధికమగు వేగము ఉండనందువలన అతడు మధ్యయందే ఆగిపోవట సహజము, స్వాభావికమై ఉన్నది. అప్పటికీ కూడా అతనికి అంత్యమున మోక్షము తప్పక లభించును. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ఇట్టి పురుషుని గురించిన మరి యొక్క విలక్షణమగు విషయమును వినుము. ఏ లోకములు ప్రాప్తించుటకై ఇంద్రుడు కూడా అనేక కష్టములు పడవలసి వచ్చునో ఆ లోకములన్నీయు ముముక్షువుకు అనాయాసముగానే లభించును. ఆ లోకములందు ఎల్లప్పుడూ ఉండెడి దివ్య భోగములను అనుభవించగా వారికి విసిగెత్తును. ఆ భోగములను అనుభవించు సమయమున వారి మనస్సున గ్లాని ఉదయించి వారిటలు అనుకొందురు, ఓ భగవంతుడా,
ఈ వ్యర్థమైన తగువు మాకేలా అంటగెట్టితివి? ఆ పిమ్మట వారు మరలా మృత్యు అనగా మర్త్యలోకమున జన్మింతురు. కానీ ఆ జన్మము చాలా ధర్మశీలురగు వారి కులమునందగును. చక్కగా తయారైన పంటలో పెద్ద పెద్ద కంకులు వేయునటుల వారు కూడా ఐశ్వర్యమనడి ధాన్యపు కంకుల వలె చాలా బాగా వృద్ధి పొందుదురు. వారు ఎల్లప్పుడూ నీతి మార్గానుసారమును ఆచరించుచుందురు, సత్యము పలుకుదురు, ప్రతి విషయమును శాస్త్రదృష్టితో చూతురు, వేదమును తమ జీవిత దేవతగా తలంతురు, కేవలము స్వధర్మమునే ఆచరింతురు, సారాసార విచారణ మొనర్తురు. వారి ఇంటియందు ఈశ్వర చింతన తప్ప మరే విషయము ఉండదు. వారు తమ కులమందలి పూర్వదేవతనే సమస్త ఐశ్వర్యముగను సంపదగను తలంతురు. ఈ రీతిని యోగభ్రష్ట పురుషుడు తాను చేసిన పుణ్యములకు ఉపయుక్తమైన ఫలమును పొంది సమస్త సుఖములనడి వృద్ధి పొందుచున్న సంపదలను అనుభవించుచు ఆ జన్మమును సుఖించును. అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. లేదా ఏ యోగులు జ్ఞానమనడి అగ్నిని సేవింతురో, ఎవరు ప్రజలకు పరబ్రహ్మోపదేశమునర్తురో, ఎవరు ఆత్మానంద భూ కామందులో, ఎవరు మహా సిద్ధాంత రహస్యము నెరింగి త్రిభువనములకు రాజైరో, ఎవరు సంతోషమనడి వనములో పంచమ స్వరమున ఆలాపనమునర్చు కోకిల వలె కనిపింతురో, ఎవరు నిరంతరము ఫలములనిచ్చు వివేక వృక్షమూలము వద్దనే కూర్చునియుందురో, అట్టి యోగుల కులమునందు ఈ యోగభ్రష్టులు జన్మించుచుందురు. అతని జన్మతో పాటు అతనికి ఆత్మజ్ఞానమనడి ఉషోదయము కూడా కలుగును. సూర్యోదయమునకు పూర్వమే అతని ప్రకాశము కనిపించినట్ల ప్రౌఢావస్థ రాకపూర్వమే బాల్యావస్థయందే అతని యందు సర్వజ్ఞత్వము సంచరించుచుండును. అతనికి ఆ విధముగు బుద్ధి పరిపాకము లభించకనే అతని మనస్సునకు సమస్త విద్యలో తమంత తామే స్ఫురించును. అప్పుడు అతని ముఖము నుండి సమస్త శాస్త్రములు స్వాభావికముగానే ప్రకటనమగును. ఏ విధముగు జన్మ కావలనని స్వర్గమందు కూర్చునియున్న దేవతలు కూడా ధ్యానపూర్వకముగా జపహోమాదులు నర్తురో, మృత్యులోకమందలి మహావైభవములను భట్టుల వలె పొగుడుచుందురో, అర్జున, అట్టి జన్మ యోగభ్రష్ట పురుషునకు లభించును.